రక్తదాన శిబిరం నిర్వహణలో దేవర శివ కృషి అభినందనీయమని జనసేన భీమిలి ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల అన్నారు. డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని 5వ వార్డు జనసేన అధ్యక్షులు దేవర శివ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తదానం చేసిన దాతలకు సర్టిఫికేట్ తో పాటు ఒక మొక్కను కూడా అందజేశారు. సంతోషంగా ఉందన్నారు. మా అధినేత ఆదేశాల మేరకు క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ భీమిలి నియోజకవర్గం మొత్తం ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కూటమి నేతలు, టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా ఈ శిబిరంలో పాల్గొనడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో మంచి వాతావరణం నెలకొందని, రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని అన్నారు. ఎప్పుడూ లేని విధంగా పెన్షన్లు ఒక్కరోజు ముందే అందజేయడం జరిగిందని, పవన్ కళ్యాణ్ కూడా తమ శాఖలో మంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాఖరి శ్రీనివాసు, నంవి రమణ, బోయి శ్రీను, ఈశ్వరరావు, సూరిబాబు, ధర్మారావు, వెంకటేష్, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఒక మహా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం రక్తదానం చేయడం ద్వారా కొన్ని ప్రాణాలు బతికించడమే కాదు, ప్రతి రక్తదాతకు కూడా ఎవరైతే బ్లడ్ డొనేట్ చేశారో ప్రతి రక్తదాతకు కూడా సర్టిఫికెట్ తో పాటు ఒక మంచి మొక్కని బహుకరంగా అంటే ఒక బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఫ్లడ్స్ రావడం, వరదలు ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం అంగరంగ వైభవంగా మనకు పుట్టినరోజు చేసుకోవద్దు, కేవలం క్లీన్ అండ్ గ్రీన్ కి మీరు పరిమితం కండి అన్నప్పుడు మేము కేవలం కాలేజీల్లో కానీ, ప్రభుత్వ పాఠశాలలో కానీ, ప్రభుత్వ కార్యాలయంలో కానీ ఉసిరి, వేప మరియు మందార చెట్లు, ఏవైతే దేశవాళీ చెట్లు ఉంటాయో కేవలం ఆ చెట్లు మాత్రమే నాటి పర్యావరణాన్ని, అదేవిధంగా ఎక్కడైతే కలుషిత ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని క్లీన్ చేసే విధంగా, అంటే స్వచ్ఛ భారత్ చేసే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కి పరిమితం అయ్యి ఈ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని భీమిలి వ్యాప్తంగా కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడే భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో భీమిలి శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు వచ్చి కేంద్ర కార్యాలయంలో మహారక్తదాన శిబిరాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ 5వ వార్డులో కూడా మీకు ఇప్పటికే దాదాపు 40 మంది పైచీలకు రక్తదానాన్ని చేశారు. ముఖ్యంగా డెంగ్యూ మరియు వైరల్ ఫీవర్స్ ఉన్న సమయంలో రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమానికి జన సైనికులతో పాటు టీడీపీ కార్యకర్తలు మరియు టీడీపీ నాయకులు, అదేవిధంగా రమణ గారు రావడం, వారి కార్యకర్తలు కూడా ఇక్కడ రక్తదానం చేయడం అనేది మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇలాగే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిసికట్టుగా మేము ముందుకు వెళ్ళి ఈ ప్రజాప్రభుత్వాన్ని ప్రజలకి మరింత చేరువయ్యే విధంగా, ఇంకా మరింత బాగా పనిచేసే విధంగా మేము కృషి చేస్తాం. ఈ నెల తీసుకుంటే కనుక ఎప్పుడూ లేని విధంగా పెన్షన్ ని ఒక రోజు ముందుగానే, అంటే మీకు సెప్టెంబర్ లో రావాల్సిన పెన్షన్ ని ఆగస్టు 31వ తారీఖునే మీకు అందజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీ శాఖలో కానీ, రూరల్ డెవలప్మెంట్ లో కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఆయనకున్న శాఖ అన్నింటిలో కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. మంచి వాతావరణం నెలకొంది రాష్ట్రం మొత్తం మీద కూడా. అసెంబ్లీలో ఎలాంటి బూత్లు లేకుండా, టీవీ డిబేట్లో బూత్లు తిట్లు లేకుండా చాలా చక్కటి ప్రజా పాలన సాగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందని, అదేవిధంగా మా నాయకులు కూడా మరింత బలోపేతం అవుతారని ఆశిస్తూ భీమిలి నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.